మోటరోలా G42 ఫైనల్‌గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మన ఇండియన్ మార్కెట్‌లోకి అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రైస్ చూసుకుంటే రూ. 14,000 అయితే పెట్టారు. బట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మీద మనం ఇన్‌స్టాంట్‌గా ₹1000 డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో ఓవరాల్‌గా మనం ₹13,000కి అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒకసారి క్విక్‌గా అయితే మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెక్స్ రివైండ్ చేద్దాం. మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.4 ఇంచెస్ AMOLED ఫుల్ హెచ్‌డీ ప్లస్ ప్యానెల్ ఇది. మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 680 చిప్‌సెట్ యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ వచ్చేసరికి ఓన్లీ 1 వేరియంటే 4GB ర్యామ్. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ క్యామ్. మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ అండ్ ఇంకా బ్యాటరీ చేసుకుంటే 5000 mAh బ్యాటరీ. మనకి బాక్స్లోనే 18 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి హైలైట్ వచ్చేసరికి AMOLED. సో ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో మనకి AMOLED అనేది చాలా తక్కువ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మోటరోలా నుంచి రావడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇక మనకి స్టాండర్డ్ రిఫ్రెష్ చూసుకుంటే జస్ట్ 60 హెచ్లో ప్రొవైడ్ చేశారు. సో మనకి 90 హెచ్ అటువంటి ఏమీ లేదు దీంట్లో. సో మనకి నార్మల్గానే ఉంటుంది, సరిపోయింది మనకి డే టు డే యూసేజ్కి. 60 హెచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ మనకి డిస్ప్లే కూడా ఫుల్ హెచ్డీ ప్లస్. సో ఎవరైతే ఎక్కువగా కొంతమంది మనకి మొబైల్ ఫోన్లోనే మూవీస్ చూడడం అలవాటు, జర్నీస్ చేస్తున్నప్పుడు, సో అటువంటి వాళ్ళకి మనకి డిస్ప్లే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్గా మనకి దీంట్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి 680 స్నాప్డ్రాగన్ SoC. ఇది యూజువల్లీ మనకి 6 నానోమీటర్ మీద బుల్లెన్ ప్రాసెసర్. దీంట్లో మనకి టోటల్గా 8 కోర్స్ ఉంటాయి. అక్టోగా ప్రాసెసర్ ఇది. 4 వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. మనకి ఎక్కడైతే హెవీ టాస్క్ యూజ్ చేస్తున్నామో సో ఈ యొక్క 4 కోర్స్ అన్ని యూజ్ అయ్యిద్ది. సో రిమైనింగ్ టాస్క్ లైక్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ చాటింగ్ అటువంటప్పుడు 4 పవర్ ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. సో తక్కువ స్పీడ్తో వర్క్ అయ్యిద్ది. సో మనకి దీని ద్వారా ఏంటంటే పవర్ అనేది బ్యాలెన్స్గా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ ఈ యొక్క 680 ప్రాసెసర్ అనేది మనకి జస్ట్ ఓన్లీ 4G క్యాపబిలిటీ ప్రాసెసర్. మీరు దీంట్లో 5G సిమ్ కార్డ్ కానీ లేదా 5G నెట్వర్క్కి కనెక్ట్ అయితే అవ్వలేరు, గమనించుకోవాలి. ఇంకా నెక్స్ట్గా మనకి దీంట్లో మనకి జీపీ వచ్చేసరికి Adreno 610 వాడారు. సో గేమింగ్ కూడా పర్వాలేదు, బట్ మరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. జస్ట్ మనకి యావరేజ్కి కొద్దిగా గ్రాఫ్ తగ్గిద్దని చెప్పుకోవచ్చు. బట్ ఇంకా డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి ఓకే సరిపోయిద్ది మనకి ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ప్రాసెసర్ అయితే ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో. సో ఇంక నెక్స్ట్గా మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ క్యామ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, సెకండరీ క్యామ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా థర్డ్ క్యామ్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. అది మీరు పట్టించుకోవద్దు. సో ఏదైతే మనకి 50 మెగాపిక్సెల్ ఉందో అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అని చెప్పాం కదా, సో దాన్ని చూసి మీరు మొబైల్ ఫోన్ అయితే పికప్ చేసుకోండి. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సెల్ఫీస్ కోసం వీళ్ళు మనకి 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి గమనించండి, మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరాతో వీడియో డిపార్ట్మెంట్లో 1080 30 FPS వరకు అయితే మీరైతే వీడియో అయితే షూటింగ్ అయితే చేసుకోవచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో అయితే 4K క్యాపబిలిటీ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే ఉండదు, ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయలేదు. సో ఇంక నెక్స్ట్గా మనకి దీంట్లో కనెక్టివిటీ చూసుకుంటే మనకి దీంట్లో వైఫై ఉంది, NFC ఉంది, GPS ఉంది, FM కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ రీడర్ వచ్చేసరికి సైడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్. అండ్ ఆడియో చూసుకుంటే మనకి దీంట్లో ఇంట్రెస్టింగ్గా స్టీరియో స్పీకర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కొంతమందికి వైర్డ్ ఇయర్ ఫోన్స్ ద్వారా వినడం ఇష్టం. సో అది ఈ యొక్క మొబైల్ ఫోన్లో అది ఇవ్వడం అనేది ఒక మంచి విషయం. డోల్బీ అట్మాస్ సపోర్ట్ ఈ యొక్క ఆడియో కూడా. సో ఆడియో అవుట్పుట్ అనేది ఎన్రిచ్డ్గా హైలీ ట్యూన్డ్ పర్ఫామ్ అండ్ బాగుంటుంది. మనకి డోల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ యొక్క మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. సో ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ టైప్ సి పోర్ట్, IP52 స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్. అనుకోకుండా ఈ యొక్క రైనీ సీజన్లో మొబైల్ ఫోన్ తడిసినా సరే అంత కంగారు పడక్కలేదు, బట్ ఏదైనా సరే కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్గా మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. ఇది బాగానే ఉంది, బట్ మనకి బాక్స్లో అయితే 20 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కొంచెం డిసప్పాయింటెడ్. ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో మనకి రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే 30 వాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు మాత్రం జస్ట్ 20 వాట్స్ ఇక్కడ స్టాప్ అయిపోయారు. సో ఇంక నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ని మన ఇండియన్ మార్కెట్లోకి 2 డిఫరెంట్ కలర్స్తో తీసుకురావడం జరిగింది. సో గాయస్ ఇది యొక్క మొబైల్ ఫోన్ గురించి మనందరికి తెలుసు, మోటరోలా G52. సో ఏదైతే మనకి లాస్ట్ టైం లాంచ్ అయిందో సో ఎగ్జాక్ట్గా ఆ యొక్క G52లో ఏదైతే మనకి ఫీచర్స్ ఉన్నాయో సో యాస్టీస్గా ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ అయిన G42లో కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీరు కంపేర్ చేసుకోండి. జస్ట్ మనకి స్క్రీన్ దగ్గర మనకి G52లో వచ్చేసరికి 6.6 ఇంచెస్
ఈ యొక్క G42లో వచ్చేసరికి 6.4 ఇంచెస్. ఇంక నెక్స్ట్‌గా మనకి ఆ యొక్క 52లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే నియర్లీ 90 హెర్ట్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క 42లో మనకి జస్ట్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్. సో, స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు మనకి డెఫినెట్‌లీ ఆ యొక్క G52 ఏదైతే వరల్డ్ వెర్షన్ ఉందో అది కొద్దిగా బాగుంటది. ఈ యొక్క లేటెస్ట్ దాంతో పోల్చుకుంటే. ఇంక నెక్స్ట్‌గా మనం నోటీస్ చేయగలిగింది ఆ యొక్క పవర్ డిపార్ట్‌మెంట్ మనకి G52లో నియర్లీ 30 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. G42లో జస్ట్ ఓన్లీ 20 వాట్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. సో, మనకి ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు యొక్క G52 యొక్క ప్రైస్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ 14,500 రూపీస్ అయితే అవైలబిలిటీగా తీసుకురావడం జరిగింది. సో, అదే గాని ఈ యొక్క లేటెస్ట్ G42 ప్రైస్ చూసుకుంటే 13,000 రూపీస్. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఈ చిన్నది తీసుకోవడం బెటర్. 13,000 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. పెద్ద చేంజ్ అయితే ఏమి ఉండదు. కాదు నాకు 90 హెర్ట్జ్ కావాలి. అదేవిధంగా 30 వాట్స్ అడాప్టర్ కావాలనుకుంటే పవర్ బ్రిక్ మాత్రం మీరు దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి రిమైనింగ్ బ్రాండ్స్ కూడా చాలా ఎక్కువ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అయితే మనకి అవైలబిలిటీ తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. సో, మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అమెజాన్ నేను పర్చేస్ చేస్తుంది కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, నాకు కమిషన్ వస్తుంది మీరు పర్చేస్ చేస్తే లింక్ ద్వారా. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.